హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ స్మార్ట్ ఫోన్ని పరిచయం చేస్తాను. ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నాం. ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్లో ఒక బేస్ మోడల్ అనుకోండి, ఇన్ఫినిక్స్ నోట్ 12i అనే పేరుతో దీన్ని ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. నిజానికి ఈ ఫోన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కానీ ఒక వెల్ నోన్ బ్రాండ్ అంటే లైక్ రెడ్మీ కానీ రియల్మీ కానీ ఇలాంటి బ్రాండ్లో ఈ పట్ల బడ్జెట్లో ఉంటే ఇది ఒక భయంకరమైన హాట్ కేక్ అయ్యేది. అండ్ ఇది అఫ్కోర్స్ వీళ్ళు కూడా అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో మంచి మార్కెట్ని ఆల్రెడీ గెయిన్ చేశారు. సో ఈ ఫోన్ పర్టికులర్గా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. స్పెసిఫికేషన్స్ పరంగా ఆన్ పేపర్ ఇది ఒక సూపర్ ఫోన్. ఇది అరౌండ్ 8,999 రూపాయల బడ్జెట్లో మీకు రాబోతుంది, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్. అండ్ దీనిపైన అడిషనల్గా ఇంకొక 1000 రూపాయలు జియో క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇది మీరు మై జియో యాప్ ద్వారా, అంటే ఒకవేళ మీరు ఈ ఫోన్లో జియో సిమ్ వేసుకొని మీరు మై జియో యాప్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. దీని మీద క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఈ 1000 రూపాయలు కూడా కన్సిడర్ చేస్తే ఇది మీకు 7,999 రూపాయలే అవుద్ది. కానీ ఈ 7,999 రూపాయల బడ్జెట్లో దీని స్పెసిఫికేషన్స్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిజంగా సూపర్ అనిపిస్తుంది. సో అదే ఇన్ఫినిక్స్ నోట్ 12i అనమాట. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి మార్గం మధ్యలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. పైన మీకు ఇన్ఫినిక్స్ నోట్ 12i అని రాసి ఉంటుంది. AMOLED స్క్రీన్ ఫుల్ HD+ రిజల్యూషన్తో ఉంటుంది డిస్ప్లే. మీకు ఈ పట్ల బడ్జెట్లో చాలా బ్రాండ్స్ స్టిల్ మీకు అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో HD డిస్ప్లేలు ఇస్తుంటే ఇది ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ పాయింట్ అనమాట. 7,999 రూపాయలని కన్సిడర్ చేసినప్పుడు. అండ్ దీంట్లో మీకు 1000 నిట్స్ బ్రైట్నెస్ వీళ్ళు ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక సూపర్ పాయింట్ అనమాట ఈ పర్టికులర్ బడ్జెట్లో. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాస్తున్నాయి. 4GB 64GB అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇది చాలా బెటర్ అని చెప్పాలి. అండ్ మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జరు, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ దీంట్లో ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. ఇంకొక 3GB మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే 7GB ర్యామ్ ఫోన్ అవుద్ది. హీలియో G85 ప్రాసెసర్ ఈ పర్టికులర్ బడ్జెట్లో సూపర్ ప్రాసెసర్ అనమాట. అండ్ అఫ్కోర్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ మీకు 7,999 రూపాయల బడ్జెట్లోకి వచ్చేస్తాయి, ఇంక్లూడింగ్ జియో ఆఫర్స్ అనమాట. సో ఒకసారి పేపర్ మీద ఒకసారి ఆలోచించండి. మీకు AMOLED స్క్రీను, 33 వాట్స్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ, 1000 నిట్స్ బ్రైట్నెస్, G85 మంచి ప్రాసెసర్ అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ అఫ్కోర్స్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. సో చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ పర్టికులర్ ఫోను. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్గా మీకు బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. నా దగ్గర ఉన్న కలర్ మాత్రం సూపర్గా ఉంది, వైట్ కలర్. ఒకవేళ మీరు ఈ ఫోన్ కానీ ప్లాన్ చేసుకుంటే ఈ వైట్ కలర్ చూడండి, బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ మీకు ఇక్కడ 3 కెమెరాలకు కనిపిస్తాయి, కానీ దీంట్లో ఉపయోగపడేది ఒకటే 50 మెగాపిక్సెల్ కెమెరా. మిగతా 2 కెమెరాలు పెద్దగా ఉపయోగపడవు. అండ్ మీకు ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంటుంది, కానీ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ మాత్రం కొంచెం గ్లాసీ ఫినిషింగ్తో లుక్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. అండ్ అఫ్కోర్స్ ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం చాలా బాగుంది. 1000 నిట్స్ వరకు వీళ్ళు దీంట్లో ఇస్తున్నారు ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ మీకు బాక్స్ లోపల 33 వాట్స్ ఛార్జర్ అండ్ ఒక USB కేబుల్ ఉంటుంది, Type-C కేబుల్. అండ్ అఫ్కోర్స్ యూజర్ మాన్యువల్, సిమ్ టూలు ఇలాంటివి అయితే మీకు బాక్స్లో ఆఫర్ చేస్తారు. అండ్ అఫ్కోర్స్ మీకు ఒక TPU కేస్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇవి రెగ్యులర్గా మనకు అన్ని స్మార్ట్ ఫోన్ బాక్సుల్లో కనపడే కంటెంటే. ఇక ఫోన్కి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు రైట్ సైడ్ ఏమో పవర్ బటను, అందులోనే మీకు ఫింగర్ ప్రింట్ ఉంటుంది, అలాగే వాల్యూమ్ ర్యాకర్స్ ఉంటాయి. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అండ్ బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ మీకు చుట్టానికి మాత్రం కొంచెం మెటల్ లాగా అనిపిస్తుంది, కానీ చేసేసి ఇది ప్లాస్టిక్ ఏది మెటల్ కాదు. అండ్ చుట్టానికి మాత్రం కంఫర్ట్గా చేతిలో బాగానే ఉంది. బెజల్స్ కూడా కొంచెం థిక్గానే ఉన్నాయి, కానీ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగానే ఉంది. అండ్ ఇది ఇన్ఫినిక్స్కి సంబంధించిన ఓన్ OS XOSతో వస్తుంది, అండర్ 12 బేస్డ్ UI అనమాట. దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి, కానీ వాటిని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు డిఫాల్ట్గా ఇన్ఫినిక్స్కి సంబంధించిన ఓన్ డైలర్ ఉంటుంది. సో గూగుల్ డైలర్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ అఫ్కోర్స్ వీళ్ళ ఓన్ మెసేజింగ్ యాప్ అండ్ గూగుల్ మెసేజింగ్ యాప్ కూడా ఉంటుంది. అండ్ మీకు దీంట్లో ఒకసారి సెట్టింగ్స్ అబ్జర్వ్ చేస్తే పైనుంచి కింద కంట్రోల్ ప్యానల్ అంటే ఇది MIUI లాంటి ఫ్లేవర్తో వస్తుంది. చూడటానికి మాత్రం MIUI అనుకుంటా చూడగానే, కానీ ఇది
ఇన్ఫినిక్స్ ఎక్స్ అనమాట. చూడటానికి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు ఉంటుంది. అబౌట్ ఫోన్లో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే Note 12i అని రాసి ఉంటుంది. 112 G85 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 4GB + 3GB ఎక్స్పాండబుల్, 64GB ఇంటర్నల్ మెమొరీ, అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇది AMOLED స్క్రీన్. డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగుంది. అండ్ 1000 నిట్స్ వరకు వీళ్ళు బ్రైట్నెస్ని అయితే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. యూఐ మాత్రం చాలా ఇంప్రూవ్డ్ అని చెప్పాలి ఇంతకుముందు ఇన్ఫినిక్స్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ దీంట్లో మీకు ఫ్లూయిడ్గానే ఉంది. అండ్ కొంచెం ల్యాగ్ లాంటిది అయితే నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. అండ్ దీంట్లో మీకు బ్లోట్వేర్ కూడా కొంచెం పర్లేదు తక్కువగానే ఉంది. ఉన్న వాటిని కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. యూఐ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి ఇన్ఫినిక్స్ వాళ్ళు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో మెయిన్ కీ హైలైట్ ఒకటి ఏంటంటే కెమెరా. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. సో దీంతో డైరెక్ట్ షార్ట్స్ తీస్తున్నప్పుడు డైలైట్ కండిషన్లో పర్లేదు, మంచిగానే అనిపిస్తుంది. 10,000 రూపాయల బడ్జెట్లో చాలా బెటర్గానే పెర్ఫార్మెన్స్ అయితే ఇది చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దాని పరిధిలో అది కూడా పర్లేదు, బాగానే కెమెరా శాంపుల్స్ అయితే ఇవి ఇస్తున్నాయి అనమాట. ఇది 8,000 7,000 అలాంటి బడ్జెట్లోనే మనకు రాబోతుంది కాబట్టి సో ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంక్లూడింగ్ జియో ఆఫర్స్తో కలుపుకొని ఇది మీకు 7,999 ఇలాంటి బడ్జెట్లోకి వస్తుంది. సో వీళ్ళు స్పెషల్గా దీనికి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో అందుకని ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఇది చాలా బెటర్ అని చెప్పాలి కెమెరా డిపార్ట్మెంట్లో. అండ్ మీకు Android 12తో వస్తుంది. సో జనరల్గా బడ్జెట్ ఫోన్స్ అంటే ఈ మధ్య మనకి Android 12తోనే లాంచ్ అవుతున్నాయి. ఈవెన్ మీరు 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్ కూడా స్టిల్ Android 12తోనే లాంచ్ అవుతున్నాయి. సో ఇది అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ ఫోన్ కాబట్టి సో దీని అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకొక 2 అప్డేట్స్ అయితే దీనికి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 33 వాట్స్ ఛార్జర్ బాక్స్లో సప్లై చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. అండ్ ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో వాటి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గానే ఉంది. సో ఓవరాల్గా మాత్రం 8,000 రూపాయలు 9,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక సూపర్ ఫోనే. ఆన్ పేపర్ చూసుకున్నప్పుడు అండ్ ఈ ఫోన్ని కూడా రియల్ లైఫ్లో చూస్తున్నప్పుడు పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ కెమెరాలు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నారంటే చాలా మంచిదనే చెప్పాలి. నాకైతే ఈ ఫోన్ చూడగానే బాగా నచ్చింది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ వీళ్ళు చెప్పిన ఆఫర్ కూడా చూసిన తర్వాత ఇంక్లూడింగ్ ఆఫర్స్తో కలుపుకుంటే ఇలా వస్తుందని తెలిసిన తర్వాత ఇంకొంచెం నాకు పాజిటివ్ ఇంప్రెషన్ అయితే అనిపించింది. సో దీని మీద మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ జియో ఆఫర్ అనేది మీరు మై జియో యాప్లోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే వస్తుంది. డైరెక్ట్గా మీకు ఫ్లిప్కార్ట్లో మీరు కొనుక్కున్నప్పుడు ఇది వీళ్ళు పెట్టడం 9,999 పెడతారు. ఇంక్లూడింగ్ మీకు ఒక 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తారు. సో అరౌండ్ మీకు ఇది 8,999 వస్తుంది. అండ్ మీరు జియో ఆఫర్ని క్లెయిమ్ చేసుకున్నారనుకోండి ఇంకొక 1,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో మంచి ఫోనే అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇది ఇన్ఫినిక్స్ Note 12iకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.